బెస్త కార్పొరేషన్లో బెస్తలకే కేటాయించాలి. కూటమి ప్రభుత్వం బెస్తలను చిన్నచూపు చూస్తుంది. రియల్ ఎస్టేట్ దందా చేస్తే ఖబర్దార్. శ్రీశైలం జలాశయం 10 గేట్లు 12 అడుగులు మేర ఎత్తివేత. యాల్లూరులో సొసైటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్ గారు. వినాయక చవితి ఉత్సవాల్లో డీజేలకు స్వస్తి. రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి కొడుకు వివాహ రిసెప్షన్. మాజీ సీఎం వైఎస్ జగన్ పడకండ్ల వద్ద నీటిలో గుంత ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నా పేరు సైకం రాజశేఖర్, ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్. తాజాగా కూటమి ప్రభుత్వం 31 కార్పొరేషన్లు విడుదల చేసి సాంప్రదాయ మత్స్యకార కులాల మధ్య చిచ్చు రేపింది. ఎట్లా అంటే, మత్స్యకార కులాల్లో వాడబలిసే కులానికి మేము కార్పొరేషన్ అడుగుతున్నాము, అలాగే పట్టపు సామాజిక వర్గానికి మేము కార్పొరేషన్ అడుగుతున్నాము, ఇంకా జాలరీ నెయ్యల కులాలకు కూడా మేము ప్రత్యేక కార్పొరేషన్ అడుగుతున్నాము. ఇటువంటి తరుణంలో మత్స్యకార కులాలకు చెందవలసిన మిగతా కార్పొరేషన్లు కూడా ఈ కూటమి ప్రభుత్వం మత్స్యకార కార్పొరేషన్ తీసుకెళ్లి మళ్లీ పెద్దిరాజు కట్టబెట్టింది. ఇది సంఘటన మరొక ముందే బెస్త మత్స్యకార కులాల్లో అతిపెద్ద సామాజిక వర్గమైన బెస్త సామాజిక వర్గానికి చెందిన బెస్త కార్పొరేషన్ ని ఒక నకిలీ ఫేక్ సర్టిఫికేట్ అడ్డం పెట్టుకుని బొమ్మన శ్రీధర్ని ఇవాళ బెస్త కార్పొరేషన్ చైర్మన్ గా చేసింది. నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నా. ఇవాళ నెల్లూరు టౌన్ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్న కుమారి విజయమ్మ, ఆమె భర్త గోపాల్ గారు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా బొమ్మన శ్రీధర్కి మేనమామ భార్య అవుతారు. వీళ్ళిద్దరూ కూడా పట్టపు సామాజిక వర్గం చెందిన వాళ్ళు. అలాగే ఆస్పాప్ మాజీ చైర్మన్ ఉన్న పెద్దలు బాలిశెట్టి గారు కూడా బొమ్మన శ్రీధర్ గారికి దూరం బంధువు అవుతారు. ఇంకొకటి, శ్రీధర్ గారు చేసుకున్న తమ్ముడు భార్య పట్టపు, ఆయన మామ మోటుపల్లి గ్రామ పంచాయతీలో 2 సార్లు ప్రెసిడెంట్ గా చేసి ఇప్పుడు ఎంపీటీసీగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా బొమ్మన శ్రీధర్ బంధువులు, మేనమామ భార్య అందరూ కూడా పట్టపు కమ్యూనిటీ సమాజంలో చెందిన వాళ్ళైతే శ్రీధర్ ఎట్లా బెస్ట్ అవుతాడు? ఎందుకంటే ఆ రోజు పులికాటు సరస్సులో వేట చేసుకున్న వాళ్ళకి పట్టపు సర్టిఫికేట్ ఇవ్వము, మీరు సరస్సులో వేట చేసుకున్న వాళ్ళు బెస్త కులాల కింద వస్తారని చెప్పి కొంతమంది అధికారులు ప్రోద్బలం వల్ల, అధికారులు చేసిన చిచ్చు వలన వాళ్ళు అక్కడ టెక్నికల్ గా సర్టిఫికేట్ బెస్త తీసుకున్నంత మాత్రాన వాళ్ళు బెస్త కులాలకు కాదు. ఈ విషయము పట్టపు జిల్లా కమిటీ కావచ్చు, పట్టపు రాష్ట్ర కమిటీ కూడా ఇదే చెబుతున్నాయి. నేను ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నా, మీరు క్షేత్రస్థాయిలో వాటర్మేడ్ కావచ్చు, తడ, పూడికుప్పము, నెల్లూరు ఈ జిల్లాలో మీరు ఎంక్వైరీ చేస్తే శ్రీధర్ పట్టప బెస్త అని కూడా తెలియదు. మీరు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా రాయలసీమలో బెస్తలకు అన్యాయం చేస్తూ మత్స్యకార కులాల మధ్య చిచ్చు రేపి 2 కులాల మధ్య వైరం రాజేసి మీరు మత్స్యకారుల్ని అవమానపరిచే విధంగా శ్రీధర్కి మీరు కట్టబెట్టడం అంటే ఇది అన్యాయము. బెస్తలకు మోసం చేయటమే. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీని మీరు గాలికి వదిలేసినట్టే. ఇప్పటికైనా సరే బెస్త కార్పొరేషన్ ని నిజమైన బెస్తలకే ఇచ్చి నామినేట్ చేయాలి. అలాగే మిగతా పట్టపు కావచ్చు, వాడబలిత, జాలరి నెయ్యల కులాలకు కూడా మీరు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో మేము రాయలసీమ జిల్లాల మొత్తం కూడా ప్రాంతీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాము. విజయవాడలో బెస్తల ఆధ్వర్యంలో బెస్త కల్చర్ కూడా నిర్వహిస్తాము. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మేము సమీకరణ చేస్తాము. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి బుద్ధి కూడా చెప్తాను కూడా హెచ్చరిస్తున్నాము.
ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బెస్తల్ని సామాజికంగా రాజకీయంగా అనగదొక్కే కార్యక్రమాన్ని అనాదిగా కొనసాగిస్తూ ఉన్నాయి. దాంట్లో భాగమే స్వాతంత్రం వచ్చినటువంటి 79 సంవత్సరాల కాలంలో సువిశాలంగా ఉన్నటువంటి బెస్తలు, రాష్ట్ర వ్యాప్తంగా సువిశాలంగా ఉన్నటువంటి బెస్తలు చట్టసభల్లోకి కాలు పెట్టలేనటువంటి ఒక దుస్థితి. మా పరిస్థితి ఏ దారికి వచ్చిందంటే, అంబేద్కర్ చెప్తారు మాట, చట్టసభల్లో ప్రాతినిధ్యం లేనటువంటి జాతి నశించిపోతుందని. ఈరోజు మమ్మల్ని ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయే తప్ప ఈ జాతి యొక్క అభ్యున్నతి కోసం ఏమాత్రం ఏ పార్టీ కూడా కృషి చేయలేదని ఈరోజు మేము చెప్తా ఉన్నాం. అందుకోసమే ఈరోజు జనాభా ప్రాతిపదికన రాజకీయంగా మాకు రావాల్సినటువంటి వాటా కావాలని చెప్పి మేము గట్టిగా నిలదీస్తా ఉన్నాం ఈ రాజకీయ పార్టీలు. మీరు ఆ విధంగా చేయకుండా పోతే ఈరోజు వేలాదిగా ఉన్నటువంటి బెస్తలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏకతాటిపైకి వచ్చి మేము ఓటు వేసేదే కాదు, మీ భరతం పట్టేది కూడా మాకు తెలుసు అనేటువంటి ఒక హెచ్చరికని ఈ ప్రభుత్వాలకు పంపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మేమంతా కూడా సమావేశమైనాం. ఎంత దారుణం అంటే, బెస్తలకు ఇవ్వాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి, సాంప్రదాయంగా రావాల్సినటువంటి బెస్త కార్పొరేషన్ని ఈ ప్రభుత్వం పట్టపు కులానికి ఇస్తా ఉంది. అంటే బెస్తలంటే ఈ కూటమి ప్రభుత్వానికి దృష్టిలో కూడా లేదనేటువంటి విషయం మాకు అర్థమవుతా ఉంది. ఈరోజు మా కులానికి, మా జాతికి సంబంధించినటువంటి మినిస్టరే ఉన్నాడు, కొల్లు రవీంద్ర గారు. మరి వారికి కూడా తెలియకుండా జరిగిందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతకంటే ముందు ఇంకోటి జరిగింది. కొల్లు పెద్దిరాజు అని చెప్పి అతనికి ఆఫ్కాప్ చైర్మన్ పదవిని ప్రకటించేసినారు. దున్నపోతు ఏంటంటే ఘాటికి కట్టయినట్లు అది ఎలక్షన్ అయితే అని తెలిసి కూడా సెలక్షన్ చేసినారు. అంటే ఈ మంత్రులకు తెలియదా అది ఎలక్షన్ ద్వారా ఎన్నుకునేటువంటి పదవని? ఇమ్మీడియట్ గా దాన్ని రద్దు చేసి మళ్లీ ఆగమేఘాల మీద ఇంకో కార్పొరేట్ చైర్మన్ అతనికి ఇచ్చినప్పుడు ఈరోజు ఈ జీవోని ఎందుకు రద్దు చేయకూడదు? బెస్తలు కానటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి బెస్త కార్పొరేషన్ రద్దు చేసి బెస్తలకు ఎందుకు ఇవ్వకూడదని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. అందుకే ఈ జీవో వచ్చినటువంటి మరుక్షణం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మా నిరసనలు వ్యక్తం చేస్తున్నాం. మేము అనంతపురం జిల్లాలో నేను అన్ని మండలాల్లో గ్రీవెన్స్ సందర్భంగా అన్ని ఎంఆర్ఓలకి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం. జిల్లా కలెక్టర్కి మేము ఇచ్చినాం. నిన్న కర్నూలులో కూడా జరిగింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసనలు వ్యక్తం చేస్తున్నాం ప్రజాస్వామ్యయుతంగా. మీరు దీన్ని పెడజేమని పెడితే ఈరోజు అప్రజాస్వామికమైనటువంటి పద్ధతులను ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి గవర్నమెంట్కి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. మేము బజార్లలోకి, రోడ్లలోకి రావాల్సి వస్తుంది. అంతవరకు రాణించుకోవద్దండి. మీరు ఈరోజు ప్రజల సేవ కోసమే ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి పెద్ద మనుషులు ఈరోజు నంద్యాల డివిజన్లో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద కర్నూలు మరియు నంద్యాల యొక్క 2 జిల్లాల యొక్క సమావేశం ఏర్పాటు చేసింది పంచాయతీ సెక్రటరీలది. ఏదైతే నాన్ లేఅవుట్స్ ఎక్కువ ఉన్నాయి, కర్నూలు జిల్లాల కంబైన్డ్ జిల్లాల్లో సుమారుగా 300 నాన్ లేఅవుట్ ఉన్నాయని గుర్తించాము. ఈ నాన్ లేఅవుట్ ఏ విధంగా మనం ఆఫ్ చేయాలి, దీన్ని ఏ విధంగా కట్టుదిట్టం చేయాలనే ఉద్దేశంతో పంచాయతీ సెక్రటరీ నంద్యాల డివిజన్ యొక్క ఇలా సదస్సు ఏర్పాటు చేసి వాళ్ళ అవగాహనగా తెలిపి వాళ్ళకు బుక్లెట్ కానీ పాంప్లెట్ కానీ వాల్ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఉధృతంగా ప్రచారం చేయాలి. ఉధృతంగా ప్రచారం చేసి వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నెరవేరిస్తే నాన్ లేఅవుట్ అనేది తగ్గించాలి. ఈ తగ్గించాలనే ప్రభుత్వం ఈలో ఒక నిర్ణయం తీసుకున్నారు. గతంలో 40 అడుగులు 33 అడుగులు నుంచి ఈరోజు 30 అడుగులు మరి రోడ్లు తగ్గించడం జరిగి 30 అడుగులకు అయినా కూడా నాన్ లేఅవుట్ వేసి వాళ్ళు ప్రభుత్వానికి రావాల్సిన రుసుము చెల్లించకుండా అడ్డదుడ్డంగా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు కొంతమంది. వాళ్ళందరికీ ఒకటే నేను విజ్ఞప్తి చేసేది, రియల్ ఎస్టేట్ దందా చేసేటప్పుడు కనీసం మీరు ప్రభుత్వం దిగొచ్చి 30% రోడ్డుకు ఒప్పుకుంది, మీరు కేవలం ఒక 10% ఓపెన్ ప్లేస్ ఎక్కడ పోతుందో భయపడి
ఇవన్నీ నాన్ లేఅవుట్ చేసుకుంటూ ప్రజలకు మోసం చేస్తూ ప్లాట్లు అమ్ముతున్నారు. కానీ ప్లాట్ కొని యజమానులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు, మీరు నాన్ లేఅవుట్ కింద ప్లాట్ కింద కొంటే రాబో రోజుల్లో మీకు ఇళ్ళకు పర్మిషన్ రాదు, బ్యాంక్ లోన్ రాదు, నీళ్లు రాదు, కరెంటు రాదు, ఇవన్నీ ఇబ్బంది పడతారు. రాబోలో చాలా ఇబ్బంది పడతారు. ఇవన్నీ జిల్లాలో ప్రత్యేకంగా నేను అన్ని తిరిగి వచ్చాను. అప్ టు చాగలమరి వరకు కంప్లీట్గా తిరిగాను. నాన్ లేఅవుట్స్ ఇక్కడ కూడా ఎక్కువ ఉన్నాయి, ముఖ్యంగా నంద్యాలలో ఎక్కువ ఉన్నాయి. నంద్యాల కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఏమంటే, ఎవరైనా ఫ్లాట్ యజమానులు ఇప్పటికైనా మాని నాన్ లేఅవుట్లు మాని ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇవాళ ప్రభుత్వం చేపట్టింది. బిల్డింగ్ బీపీఎస్ స్కీమ్ కూడా వస్తూ ఉంది. ఎల్ఆర్ఎస్ కింద మీరు అందరూ అప్లై చేసుకోండి. విత్ ఇన్ 15 days లోపల మీకు పర్మిషన్ ఇస్తాము. మీకు ప్రభుత్వానికి రావాల్సిన రుసుము చెల్లించి ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచండి. పంచాయతీ సెక్రటరీలో విజ్ఞప్తి చేసేది ఏమంటే, మీ పని మీరు విధులు సక్రమంగా నెరవేరిస్తే డెఫినెట్గా అరికట్టగలుగుతారు. ఇక్కడ పంచాయతీ సెక్రటరీ తెలియకుండా ఎట్లా జరుగుతున్నాయి నాన్ లేఅవుట్ గ్రామ పంచాయతీలు ఏదన్నా పొలిటికల్ ఏమైనా ప్రెజర్స్ వస్తున్నాయా, పొలిటికల్ లీడర్లు ఏమైనా భయపడిస్తున్నారా? కాబట్టి ఇవన్నీ మీరు ఏ ఒక్కరు భయపడించినా జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్ ఉంటుంది కర్నూలులో, చైర్మన్గా నేను ఉంటాను. డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి. ఏ పొలిటికల్ లీడర్కి ఇన్వాల్వ్ కాకుండా మేము చూసుకుంటాం. దీంట్లో అర్బన్ డెవలప్ అథారిటీలో ఒక్క పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్ కానీ వీళ్ళే లేదు. ఎందుకంటే ప్రజలు ఈరోజు ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రజలకు సౌకర్యార్థం ఏదైతే దెబ్బతిన్నటువంటి ప్లాట్ అనాథరిగా ఉన్న ప్లాట్ అందరికీ రెగ్యులరైజ్ చేసి వాళ్ళు ఇల్లు కట్టించుకోనక ఏ బాధపడకుండా ప్రభుత్వం ఇవాళ ఒక అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ దందా వాళ్ళు కూడా కర్నూలు కానీ ఇటు నంద్యాల పార్లమెంటరీ కానీ కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు డీసీ ల్యాండ్లు కూడా కొన్ని కలుపుకుని ఫ్లాట్లు అమ్మేసినారు ప్రభుత్వ సొమ్ము. అదే కదా బంపర్ జోన్లో ఉన్నటువంటి చాలా మంది ప్రభుత్వానికి వదిలించారు. బంపర్ జోన్లో ఏ విధంగా కడతారు దాన్ని కూడా తప్పు చేశారు. చెరువు కట్ట దగ్గర ఏదైతే ఉంటాయో అవి కూడా కొన్ని అమ్మారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం గుర్తించు. కొన్ని జాగాల్లో ఇప్పుడే కొంతమంది అడిగారు, నంద్యాల సైడ్ కూడా వక్బోర్డు స్థలాలలో కూడా వేసారు, వక్బోర్డు స్థలం కూడా అమ్మారు. అందుకని ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఏది వచ్చిందో దీంట్లో బంపర్ జోన్లు కానీ చెరువులు కానీ వక్బోర్డు కానీ దేవాలయ స్థలాలు కానీ ఏవేవి కొట్టేసింటారో ఏవేవి ప్లాట్లు వేసింటావో ఇవన్నీ క్లియర్గా బయటపడతాయి. అటువంటి వాళ్ళు మోసపోయినటువంటి వ్యక్తులు చాలా మంది ప్లాట్లు కొన్నారు. అందుకని మీరు అందరూ రాండి, రెగ్యులరైజ్ చేసుకోండి. మీకు ఎవరైనా మోసం చేసినారో వాళ్ళందరూ బయటపడతారు. వాళ్ళ కథ మేము తెలుసుకుంటాం. తప్పు చేసినటువంటి వాళ్ళు ఎంత పెద్దవాడైనా సరే ప్రభుత్వానికి మోసం చేసి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు ఎగరగొట్టినటువంటి ఏ పెద్ద వ్యక్తిని కానీ వదిలిపెట్టే సమస్య లేదు. దీంట్లో ఎవరి ప్రమేయం ఉండదు. మేము 100% ఇలా కూడా ఇలా అర్బన్ డెవలప్మెంట్ స్వేచ్ఛగా మీరు అందరు రావచ్చు, ఆఫీసర్ రావచ్చు, పని చేసుకోవచ్చు. దీంట్లో ఎవ్వరి భయం వద్దు. దయచేసి ఇప్పటికైనా మానండి. రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను కూడా రియల్ ఎస్టేట్ చేశాను, చాలా చేశాను. ఏ ఒక్కటి అప్రూవల్ లేకుండా నేను నమ్మలేదు. ప్రతి ఒక్కరు ఇలా అప్రూవల్ చేయాలా, అమ్మాలా, ప్రభుత్వానికి రావాల్సిన రుసుము చెల్లించాలా. ప్రభుత్వానికి ఎగ్గొట్టొద్దండి, డెవలప్మెంట్ కావాలా. గతం ప్రభుత్వంలో ఇలా 5 ఏళ్లలో ఇష్టం వచ్చినట్టు తిన్నారు, పందికొక్కు వేసినట్టు వేసినారు. సుమారుగా నేను మొత్తం జిల్లా అంతా 2 జిల్లాలు తిరిగితే 300 దొంగ లేఅవుట్లు గుర్తించాము. 300 దొంగ లేఅవుట్లు ఇలా అప్పుడు ఉన్నటువంటి కుడాలో ఉన్నటువంటి చైర్మన్ వైస్ చైర్మన్ నిద్రపోతున్నారా? ఎలా తెలిసింది? మీకు తెలియకుండా ఎట్లా జరుగుతాయి దొంగ లేఅవుట్లు? ఎందుకైనాయి? ఈ దొంగ లేఅవుట్లంతా డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని నాశనం చేశారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని అభివృద్ధి పథకంలో తీసుకపోకుండా ఇలా సభ నాశనం చేశారు. వీళ్ళందరి కథ తెలుస్తాము. వీళ్ళు ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. తప్పు చేసిన వారిని దండన తప్పదు. తప్పు చేసిన ఏ ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వం నుంచి తప్పించుకునేదానికి ఆస్కారం లేదు. ముఖ్యమంత్రి ఇలా అహర్నిశలు ఎందుకు కష్టపడుతున్నాడు? రాష్ట్ర అభివృద్ధి చెందాలి. అభివృద్ధి బాటలో ముందు రాష్ట్రం పోవాలి. డబ్బు ఇబ్బంది ఫైనాన్షియల్గా రాష్ట్రంలో ఫైనాన్షియల్గా ఎక్కువగా మనం సంపాదించి పరిశ్రమలు తెచ్చి ఎన్నో జరిగితే పరిశ్రమలు తెచ్చేకిన ఉద్యోగ అవకాశాలు చాలా మందికి వస్తాయి. డెవలప్మెంట్ అయితే రాష్ట్రం ఇవాళ అర్బన్ డెవలప్మెంట్కి ఇలా మేము ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము. సుమారుగా ఈరోజు మున్సిపాలిటీకి కానీ ఇలా రూరల్స్ కానీ సుమారు 2,000 కోట్ల రూపాయల పైన ఈరోజు ఈ యొక్క ఎల్ఆర్ఎస్ కింద వసూలు చేయాలని ఇలా టార్గెట్ ఇస్తున్నాం. 100% జరుగుతుంది ఇలా. కాబట్టి ఏ పెద్దలకు అందరికీ రియల్ ఎస్టేట్ దందా చేసినటువంటి ప్రతి వ్యాపారస్తులు కానీ ఏ ఒక్క తెలియకుండా ప్లాట్ కొని వ్యాపారస్తులు తీసుకొని దందా తీసుకొని ప్లాట్ కొన్న యజమానులకు కానీ నేను విజ్ఞప్తి, ఇప్పటికైనా దయచేసి 90 రోజులు టైం ఇచ్చావు. 30/6/2025 లోపల రిజిస్టర్లు జరిగినటువంటి ఏ ఒక్కరు సరే బిల్డింగ్లు కానీ పీపీఎస్ పర్మిషన్ లేకుండా ప్లాట్ కొన్నా ఇల్లు కట్టినా వాళ్ళందరూ 30/6/2025 లోపల అందరూ రావచ్చు. ఒక్కరికి ఆ నుంచి 90 రోజులు టైం ఇచ్చాం. ఈ 90 days లోపల మీరు పూర్తిగా
ప్రభుత్వం రావాల్సిన రుసుము చెల్లిస్తే వెంటనే మీకు పర్మిషన్ ఇస్తాం. 15 daysలో మీకు రెగ్యులరైజ్ చేసి మీకు సీలు ముద్రేసి రాజముద్ర వేసి మీరు ఇల్లు కట్టిన స్వేచ్ఛగా ఉంటుంది. మంచిగా కరెంట్ వస్తుంది, నీళ్లు వస్తాయి, రోడ్లు ఇస్తాం, అన్నీ ఇస్తాం. దయచేసి ఇప్పటికైనా ఏ ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందరూ వాళ్ళు ఇచ్చే మోసపూరితమైనటువంటి అనాథరైజ్ లేఅవుట్స్ కొనకుండా, అనాథరైజ్ లేఅవుట్ కాకుండా రెగ్యులరైజ్ చేసుకోండి. అప్రూవ్ అయిన ప్లాట్ మాత్రం కొనండి, భయమే లేదు, నిర్భయంగా కొనండి. కాబట్టి దీన్ని అందరికీ పూర్తిగా అరికట్టేదానికి మేము ముందుకు వచ్చాం. ఇప్పటికి 4 డివిజన్లు నంద్యాలతో అయిపోయింది, ఇంకా 2 డివిజన్లు ఉన్నాయి. ఈ 2 డివిజన్లు కూడా కంప్లీట్ చేస్తాము. ఇది అయిపోయిన తర్వాత పల్లె పల్లెకు వాల్ పోస్టు, అదేవిధంగా పాంప్లెట్స్, మైకులు ఇవన్నీ తిప్పుతాం. ఇవన్నీ కాకుండా కూడా మళ్ళీ 90 రోజుల తర్వాత కూడా ఏ ఒక్కరికైనా రెగ్యులరైజ్ చేసుకోకపోతే మాత్రం బిల్డింగ్ పొలగొడతాం, ఫ్లాట్ రోడ్డు పలగొడతాం, కాంపౌండ్ వాళ్ళు పలగొడతాం. ఎవ్వరు వచ్చినా ఇనేది లేదు. ఏ పొలిటికల్గా ఎవరికి దీన్ని నిలవాలి కానియమో. కాబట్టి నిర్భయంగా వచ్చి పనులు చేసుకోవద్దని కోరుతున్నాను. ఒకసారి అలాగే మన మండల కన్వీనర్ తులసి రెడ్డి గారు స్టేజ్ రావాల్సిందిగా కోరుతున్నాను. మన యాదవ సంఘం తరఫున జిల్లా చైర్మన్ గా ఎన్నుకోబడ్డ గిరిసింహారెడ్డి గారు స్టేజ్ రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత స్వామివారం గోపాలరెడ్డి గారు, మీరు కూడా అర్థం చేసుకొని ఒకరికొకరు సమన్వయం చేసుకొని సాధ్యమైనంత వరకు ఫోన్లలో మీ కోరికలు ఫోన్లలో తీర్చుకోవద్దు. మీ కోరికలు ఫోన్లలో చెప్పొద్దు. వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడితే బాగుంటది. ఫోన్లలో కొంచెం ఎక్కువ తొక్కలు అవుతాయి. వీళ్ళు ముగ్గురు కూడా ప్రతి ఒక్కటి సమన్వయంతో చర్చించుకొని ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారికి, అలాగే గోస్పాల్ సొసైటీ ప్రెసిడెంట్ వీరసింహారెడ్డి గారికి, దీపకొండ ప్రెసిడెంట్ గోపిరెడ్డి గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి ఎల్లవేళ రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. నేను పంచాయతీ నాకు కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు. ఏ విధంగా అయితే నేను గ్రామ డెవలప్మెంట్ చేశాను, అలాగే సొసైటీ కూడా అలా డెవలప్మెంట్ చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ఈరోజు కొంతమంది అంటున్నారు పాకిస్తాన్ ఏదో చేయాలి, నాకు ఇంత రాజకీయ అవగాహన లేదు. కానీ ఈ రోజు నాకు డైరెక్ట్ క్వశ్చన్ అంటే ఆయన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకొకటి ప్రతిసారి వైఎస్ఆర్ ఆ మాటతో మనకు అవసరం లేదు. ఇంతకుముందు 17 సీట్లు మనం 124 సీట్లు వచ్చినప్పుడు ఎవరు కారణం? పబ్లిక్ మాత్రమే కదా మనకు ఓట్లు వచ్చేది. ప్రతిసారి వాళ్ళకి చేయకరి, వాళ్ళకి 13 చేయకరి, వీళ్ళకి 13 చేయకరి, ఎవరు పిలుస్తారు? అన్ని మనకే సరిపోతాయా? సరే, మీకు బాధ కల్పించవచ్చు. పెద్దలకు నమస్కారం పెడతాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా మంచి రోజు. ఎందుకంటే మన ఎలక్షన్స్ లో నేను ఈ ఊరికి అప్పుడు కొత్తగా వచ్చినప్పుడు మన శంకర్ అన్న, మన వెంకటరెడ్డి అన్న అప్పుడు నాకు తీసుకుని డోర్ టు డోర్ తిరిగినాం. మొత్తం ఊరు మొత్తం తిరిగినాం. ఇంకొకటి మెజార్టీ తీసుకొచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు శంకర్ అన్నకి, వెంకటరెడ్డి అన్నకి, ఇక్కడ గ్రామ ప్రజలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు అండి మీ అందరికీ. ఎందుకంటే అందరూ అన్నారు యాదూరులో మెజార్టీ రాదని అన్నారు, కానీ మెజార్టీ వచ్చి చూపించినారు. దానికోసం మీకు ప్రత్యేక ధన్యవాదాలు అండి మీ అందరికీ. ఈ రోజు ఇక్కడ స్టేజ్ మీద నిలబడిన అంత గ్రామ పెద్దలకి అందరికీ పేరు పేరున, అంటే ఇక్కడ అంతా నాకన్నా వయసులో చాలా పెద్దలు. దానికోసం నేను అందరికీ ఇక్కడ, ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీకి వీళ్ళంతా చాలా కష్టపడి తెలుగుదేశం జెండా మన గోస్పాడు మండలంలో రెప్పరెప్పలాడంటే వీళ్ళందరి కృషి. దానికోసం వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళందరూ నమ్మినారు, తెలుగుదేశంకి నమ్మినారు, ఫరూక్ గారి నాయకత్వంకి నమ్మినారు. దానికోసం ఈసారి ఫరూక్ గారి నాయకత్వంలో నమ్మినందుకు ఈ రోజు అందరికీ పోటీ వస్తుంది. ఖచ్చితంగా ఎవరు ఏమంటే కొంతమంది లేదు అన్నా కాదు, అట్లా కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఏదో పదవి వచ్చిన వరకు మేమందరికి కష్టపడదాం. ఈ రోజు వెంకటరెడ్డి అన్న, అట్లానే మన హజీర్ అన్న, మన నారాయణ రెడ్డి గారు అందరికీ పదవి వచ్చింది. దానికోసం ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఖచ్చితంగా నేను రాలేకపోయినా అన్న ప్రమాణ స్వీకారంలో మళ్ళీ ఇక్కడ కూడా పెద్ద ప్రమాణ స్వీకారంలో కూడా రాలేకపోయినా, కానీ ఈ రోజు స్టేజ్ మీద అందరితో వచ్చాం, చాలా సంతోషం. నేను ఒక్కటే అంటున్నాను, తులసిరెడ్డి అన్నకి మీరు మండల కన్వీనర్, అందరినీ కలిసికట్టుగా మీరు ముందుకు తీసుకెళ్ళాలి. అది మీ బాధ్యత. నాయకులు ముందుకు తీసుకుపోయి మళ్ళీ తెలుగుదేశం జెండా రెప్పరెప్పలాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ గ్రామ ప్రజలకి, నాయకులకి. ఇంకొకటి అన్న చెప్తున్నారు, నాకు చాలా రోజుల నుంచి ఫోన్లు వస్తున్నాయి యూరియా రావడం లేదని. నేను నిన్న కూడా మాట్లాడాను, ఈ రోజు వచ్చిందని చెప్పారన్నా. ఖచ్చితంగా అదే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. మీరు మళ్ళీ ఒక్కసారి ఒకవేళ రాకపోతే కూడా మళ్ళీ ఒక్కసారి నాకు చెప్పండి. ఖచ్చితంగా ఫరూక్ గారి దగ్గర తీసుకుపోయి ఖచ్చితంగా ప్రతి రైతులకి యూరియా వచ్చినట్టు చేద్దాం. కంపల్సరీ మీ అందరికీ మళ్ళీ ఒక్కసారి తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, మాకు నమ్ముకున్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం. దాని మీద మనం పనిచేద్దాం. కంపల్సరీ మనం ఇచ్చిన హామీలకి పూర్తిగా చేద్దామని కోరుకుంటున్నాను. ఆనందంగా గడపాలని సూచిస్తున్నాను. మెయిన్ గా మీరు ఉత్సవాలకి విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు ఎక్కడైనా పెద్ద వెహికల్స్ వచ్చి హైట్ విగ్రహాలు వచ్చేటప్పుడు దయచేసి మాకు ఇంటిమేట్ చేస్తే మేము సప్లై అవ్వడం జరుగుతుంది. మా స్టాఫ్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మేము క్లియర్ ఇంటిమేట్ ఇస్తే మేము చేస్తాం. అదొకటి. ఇంకొకటి, మండపాల దగ్గర మీరు ఏం చేస్తుంటారంటే ఇన్సులేషన్ వైర్, అంటే మీరు వాడే వైరు మంచి క్వాలిటీది వాడుకోవాలి.
కొంతమంది ఏం చేస్తారంటే జాయింట్లు ఉంటాయి, వైర్ జాయింట్లు వేసేసి టేప్ లేకుండా చుట్టారు. దానివల్ల ఏంటంటే పిల్లలు ఎవరైనా దగ్గర తక్కువ హైట్లో ఉన్నప్పుడు పట్టుకునే ప్రమాదం ఉంటుంది. దయచేసి ఎలక్ట్రీషియన్లు అందరూ కూడా మీరు కొంచెం దగ్గర ఉండి వైరింగ్ నీట్గా చేయించుకోండి. ఇంకొకటి లైటింగ్ వేస్తుంటారు, ఈ చిన్న చిన్న బల్బులు వేస్తుంటారు, దానికి జిఏ వైర్ సపోర్ట్తో వేస్తారు. ఈ ఇన్సులేషన్ ఎప్పుడైతే ఆ వైర్ డ్యామేజ్ అయితే ఆ జిఏ వైర్ కరెంట్ వచ్చి ప్రమాదం జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి మెయిన్గా మీరు ఉత్సవ కమిటీ మెంబర్లు అందరూ కూడా మాకు ఆ లిస్ట్ కూడా మీరు ఎక్కడెక్కడ విగ్రహాలు పెడతారో మాకు కమ్యూనికేట్ చేస్తే మేము ఒకసారి వీల్ చేయడం జరుగుతుంది. మీ సైడ్ నుంచి మాకు కావాల్సిన సపోర్ట్ అదే. ఇంకొకటి కూడా అదే, మీరు అంటే ఊరేగింపు మళ్ళీ ఇంకొక మీటింగ్ పెడతారు అనుకుంటున్నాను నిమజ్జనానికి. అక్కడ మీరు ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ దగ్గర రావడం, తాగిన వాళ్ళు దగ్గర రావడం అంటే జరుగుతుంది. కాబట్టి కమిటీ వాళ్ళు కొంచెం దయచేసి అది కూడా చూసుకోవాల్సి. ఇంకొకటి స్విచ్ బోర్డ్స్ కూడా కొంతమంది ఏం చేస్తారంటే ఈ స్విచ్లు బోర్డ్స్ ఉంటాయి, రాత్రిపూట పెట్టారు, అవన్నీ కింద పెడతా ఉంటారు, పైన గోడ పెట్టుకోకుండా కింద ఎక్కడెక్కడ పెడుతుంటారు. అవి వర్షం వల్లప్పుడు ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా పాటించాలని కోరుతున్నాము. మీకు ఇంకొకటి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు. మీకు నా నంబర్ అందరి దగ్గర ఉంది. మా సైడ్ నుంచి ఫుల్ సహకారం అవుతుంది. థ్యాంక్ యూ. మనము కరెంట్కి సంబంధించి వస్తే మనము స్టేజ్లు పెడుతుంటాము సార్. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇనుప కడ్డీతో చాలా దాన్ని అవాయిడ్ చేయడం అనేది చాలా మేలు సార్. ఎందుకంటే ప్రతిసారి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి చిన్నపిల్లల దగ్గర వాటిని తక్కువ పట్టుకోవడం అనేది శాఖం ఏదో ఉంటుంది కాబట్టి కరెంటుకి సంబంధించి అది ఒకటి కొద్దిగా జాగ్రత్త చూడండి సార్. అది కూడా నేను చెప్పుకుంటున్నాను. తర్వాత రూరల్లో మాకు పెద్ద విగ్రహాలు ఏముండవు, ఏదైనా ఒకటి అలా ఉంటే అక్కడ నిమజ్జన ఏర్పాటు లేవు కాబట్టి ప్రతి సంవత్సరంలాగే ఇక్కడికి వచ్చి చేస్తారు. చిన్న చిన్న విగ్రహాలు అక్కడే మాకు చెరువులు ఏం లేవు కాబట్టి అక్కడ ఉన్నంత వరకు ముద్దవరం మాత్రమే ఉంది. అక్కడ ఏమంటే పూర్తి చేసుకుంటారు. తర్వాత గ్రామ స్థాయిలో కేంద్ర కమిటీ సభ్యుల మేరకు అక్కడ కూడా అన్ని మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వాళ్ళకు అవగాహన కల్పిస్తాము. మరియు ఈ డీజే ఏర్పాటు కూడా చేసుకోవడానికి ఈసారి కమిటీ సభ్యుల కోరిక మేరకు అది వీలు కాదని వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తాము. ఇకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఘాట్ దగ్గర జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి కూడా కమిషనర్ సార్ గారి ఆదేశాల మేరకు శానిటేషన్ కావచ్చు గ్రామాల్లో పూర్తి చేస్తాము. ఇక్కడ కూడా ఏదైనా సార్ వారు కోఆపరేషన్ కోరితే వారికి పూర్తి సహకారం అందించి ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలాగా చూస్తామని తెలుపుతారు. గణేష్ నిమజ్జన ఇక్కడికి వచ్చేసిన తహసీల్దార్ మేడం గారు, మా ఎస్ఐ గారు, మిగతా సిబ్బంది, పిఓఆర్డి గారు, కేంద్ర కమిటీ సంబంధించిన సభ్యులు, వాళ్ళ కమిటీ వారికి, మిగతా అందరూ ప్రజలకు, పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం. ఇది మనం లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే కమిటీ హాల్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగింది. కర్నూలు టౌన్ తప్పితే మిగతా ఎక్కడ జరిగిన నిమజ్జనాల్లోనైనా కానీ బేతంచెర్లోనే అత్యధికంగా గ్రాండ్గా ఉత్సవాలు జరుగుతున్నాయి. నేను చూసినంతలో ఆల్మోస్ట్ 16-17 ఇయర్స్ నుండి మేము నిమజ్జనాలకి అన్ని దగ్గరకు వెళ్తుంటాము, అన్ని దగ్గర బందోబస్తు చేసుకుంటాము. కర్నూలు టౌన్ తర్వాత అత్యంత గ్రాండ్గా బేతంచెర్లో ఉత్సవాలు జరుగుతున్నాయి మనం చూస్తున్నాం. కాకుంటే లాస్ట్ ఇయర్ ఎస్పీ గారు, ఇదే ఎస్పీ గారు ఉన్నారు, ఇదే డిఎస్పీ గారు ఉన్నారు. అప్పుడు గతంలో తహసీల్దార్ సార్ ఎక్కడ ఆ రోజు విజయవాడ డ్యూటీకి వెళ్తే మేడం గారే ఉన్నారు ఆ రోజు మనకి ఇన్ఛార్జ్గా. ఇదే చైర్మన్ గారు, కమిషనర్ గారు అందరూ వీళ్ళే ఉన్నారు, ఈ టీమే ఉన్నారు. ఎంత గందరగోళం అయిందంటే ఈ డీజేలతో మిడ్ నైట్ మనకి 12:30 అయింది నిమజ్జనం కంప్లీట్ అయినప్పటికీ. 1 or 2 ఐడల్స్ అయితే 2 కూడా అయింది. చాలా చాలా ఇబ్బంది పడినారు జనాలు. ఏజ్డ్ పర్సన్స్, 60 years 70 years వాళ్ళు నైట్ కంప్లైంట్ చేసుకుంటా ఫోన్ చేసి నిద్ర రావట్లేదు, ఇబ్బంది పడుతున్నాము, మాకు హార్ట్ డిసీజులు ఉన్నాయని చెప్పి చాలా రకాలుగా ఆ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది. అప్ టు ఎస్పీ గారి లెవెల్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. సార్ ఆ రోజు ఇది మీకు నిమజ్జనం అయిపోయినాక మళ్ళా సందర్భం వచ్చినప్పుడు చెప్తామని మేము చెప్పలేదు. మళ్ళీ ఈరోజు సందర్భం వచ్చింది, మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటున్నాం కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఈ మన యొక్క బేతంచెర్ల నిమజ్జనం అయిపోయినాక నంద్యాల నిమజ్జనం పోయిన తర్వాత, నంద్యాల నిమజ్జనం అయిపోయిన వెంటనే మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టినారు అక్కడ ఆఫీస్లో.
మీరు ఎందుకు అలౌ చేస్తున్నారు డీజేలో? నంద్యాల టౌన్లో కూడా డీజేలు పెడితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినారు వితౌట్ పర్మిషన్ డీజేలు. మీరు ఎందుకు అలౌ చేస్తున్నారు? మీరు ఎందుకు చెప్పలేకున్నారు సెంట్రల్ కమిటీకి, మీ కేంద్ర కమిటీకి మీరు ఎందుకు చెప్పడం లేదు? బేతంచెర్లలో వాస్తవానికి బేతంచెర్ల యొక్క ఇక్కడ ఉండే ఈ కమిటీ మెంబర్సే నంద్యాల జిల్లాను లీడ్ చేస్తున్నారు. మీకు ఆ విషయం తెలుసు. నంద్యాల విశ్వవిద్య పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా కూడా మన చంద్రబాబు రెడ్డి గారు ఉన్నారు. హుసేన్ రెడ్డి ఆయన పెద్ద ఆయన గురించి తెలియదు ఎవరికి లేదు. అంతా మొత్తం అంతా జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లాలో వీళ్ళంతా నోటెడ్ పర్సన్స్. వీళ్ళు అన్ని దాంట్లో కూడా వీళ్ళు ప్రతి కమిటీలో ఉంటారు. ఒకవేళ వీళ్ళు కమిటీలో లేకపోయినా కానీ వీళ్ళతో కాంటాక్ట్ అవుతారు డిస్కషన్కి. నాకు తెలిసి 2 జిల్లాల్లో ఏ కార్యక్రమం జరిగినా కానీ వీళ్ళతో కూడా డిస్కషన్ జరుగుతుంది, చర్చ జరుగుతుంది. అంత పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు అర్థం చేసుకోరు? మీరు సరిగా ఇనిషియేషన్ తీసుకోవట్లేదని చెప్పి ఆ రోజు ఎస్పీ గారు మాకు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. తర్వాత ఈరోజు కూడా కాన్ఫరెన్స్లో కూడా సార్ ఈరోజు ఇట్లా ప్రోగ్రామ్ ఉంది, కోఆర్డినేషన్ మీటింగ్ ఉందంటే సార్ అదే పనిగా డిస్కస్ చేసినాడు. ఎట్టి పరిస్థితుల్లో డీజే ఎలా లేదు, డీజే మీరు చేయకపోతే నా టీమును పెట్టి నేను చేస్తాను అని చెప్పడం జరిగింది సార్. అదే పనిగా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ యొక్క సెంట్రల్ కమిటీ మరియు ఈ అధికార యంత్రాంగం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. దయచేసి మీరందరూ కూడా ఈ నిర్ణయంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. దయచేసి మీరు కొంతమంది నాకు రకరకాల పార్టీ అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ అందరూ నాయకులు కూడా ఫోన్ చేయడం జరిగింది. డీజే లేకుంటే ఎట్టా ఖచ్చితంగా మీరు అలౌ చేయాలని చెప్తే వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దయచేసి దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. ఇది ఒక మంచి రోడ్డు మధ్యలో కనిపించకుండా ఉన్న గుంత, కింద పడుతున్న ప్రయాణికులు. పడకండ్ల సమీపంలోని శారదానగర్ వద్ద గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి నీరంతా రోడ్డుపై నిలిచి రోడ్డు మధ్యలో గుంత ఏర్పడి ఆ గుంత ప్రయాణికులకు కనిపించక కింద పడిపోవడంతో శారదానగర్ కాలనీ వాసులు మనోహర్, సంజీవరాయుడు మరియు ప్రహ్లాద్ వీరంతా కలిసి నీటి మధ్యలో రాళ్లు పెట్టి ఒక మొక్కను గుర్తుగా ఉంచి వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. మీకు మన ఆళ్లగడ్డ ఛానల్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
బెస్త కార్పొరేషన్లో బెస్తలకే కేటాయించాలి. కూటమి ప్రభుత్వం బెస్తలను చిన్నచూపు చూస్తుంది. రియల్ ఎస్టేట్ దందా చేస్తే ఖబర్దార్. శ్రీశైలం జలాశయం 10 గేట్లు 12 అడుగులు మేర ఎత్తివేత. యాల్లూరులో సొసైటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్ఎండి ఫిరోజ్ గారు. వినాయక చవితి ఉత్సవాల్లో డీజేలకు స్వస్తి. రాజంపేటలో అమర్నాథ్ రెడ్డి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి కొడుకు వివాహ రిసెప్షన్. మాజీ సీఎం వైఎస్ జగన్ పడకండ్ల వద్ద నీటిలో గుంత ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.